నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఒక స్వప్నం, ఒక ఆశయం, ఒక మార్గం, ఒక ప్రయత్నం, ఇవే విజయ గాథలకు పునాది. దేశానికి సేవ చేయాలనే తపన, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలనే ఆశయంతో అనేక మంది యువకులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్లో చేరాలని యూపీఎస్సీ ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గం కఠినమైందే కానీ సరైన మార్గదర్శి ఉంటే ఏ గమ్యం దూరం కాదు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మరియు మెంటార్స్ ఆధ్వర్యంలో శాస్త్రీయమైన బోధనా విధానాలతో మరియు నిబద్ధతతో కూడిన నిరంతర సహకారంతో ప్రతి అభ్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి విజయానికి మార్గదర్శిగా నిలుస్తున్న అమిగోస్ ఐఏఎస్ అకాడమీ చీఫ్ అడ్వైజర్ అండ్ మెంటా జిహెచ్పి రాజు, రిటైర్డ్ ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇవాళ మనం ఐపీఎస్ అవ్వాలి అంటే చాలా ఖరీదైంది అని అంటూ ఉంటారు. మరి ఎందుకు ఖరీదైంది ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే సార్, ఐఏఎస్, ఐపీఎస్, ఓకే, ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది కేవలం డబ్బున్న వాళ్ళకైనా, లేదు పేద విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుందా? ఎందుకంటే పేద విద్యార్థులు అంత ఖరీదు పెట్టి కోచింగ్ సెంటర్స్లో చదువుకోలేరు. వీళ్ళైతే ఎక్కువ డబ్బులు పెట్టైనా చదువుకుంటారు. అండ్ తల్లిదండ్రులు కూడా అలాగే ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరేంటి పేద విద్యార్థులకు అందని ద్రాక్షేనా ఆల్ ఇండియా సర్వీసెస్? ఈ ఆలోచన డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీస్లోనూ ఉంది, పేదవాళ్ళ కుటుంబాల్లో కూడా ఉంది. ఎందుకంటే పేదవాడు ఇలాగే అనుకుంటాడు, మనకి రాదులే, అది డబ్బు ఉండాలి దానికి అని పేదవాడు అనుకుంటాడు. డబ్బున్నవాడు ఏమనుకుంటాడు, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నేను కొనేసుకుంటాను, ఏ అకాడమీకి పంపించాలి, ఎక్కడికైనా పంపించాలి అని. ఇది 8వ తరగతి నుంచి మొదలు పెడదామా, 10వ తరగతి నుంచి మొదలు పెడదామా, ఐఏఎస్ అకాడమీలకు పంపిద్దామా, లక్షలు ఖర్చు పెడితే మా అమ్మాయి కానీ ఐఏఎస్ అవుతారన్న అపోహ ఫ్యామిలీస్లో ఉంది. ఇది అయితే నా ఉదాహరణ మీకు చెప్తాను. మా నాన్నగారు ఇంగ్లీష్ చదువుకోలేదు, మా అమ్మ హౌస్ వైఫ్. మాకు ఫైనాన్షియల్గా హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటాము, అంటే ఫైనాన్షియల్గా ఆధారం ఏది లేదు. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని కాదు, మెడిసిన్ ఏం చదవలేదు, నార్మల్ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ హిందూ కాలేజ్ గుంటూరు. నాకు ఆల్ ఇండియా 65 ర్యాంక్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు అన్నట్లుగా డబ్బుంటేనే వస్తుంది, నేను పేద కుటుంబంలో పుట్టాను నాకు రాదు అన్నదానికి అది కాదు, అది నిజం కాదు అన్నదానికి నేనే మీ ముందు, మీ కళ్ళ ముందు ఉన్నాను. ఎవరైనా సరే ఈ ప్రేక్షకుల ముందు నేను నిజం చెప్తున్నాను. నాకు ఒక 20-30 సంవత్సరాలు మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే అది డే టు డే ఎగ్జిస్టెన్స్, ఈరోజు గడిస్తే చాలు అన్నది. కానీ మా మదర్ ఫ్యామిలీకి అమ్మ అన్నది ఎంత బలం ఇస్తుంది అంటే, నాయన ఈ కష్టాలు నష్టాలు మీకు ఉండకూడదు, ఈ కష్టం నేను చూశాను, కాబట్టి మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఏది చదువుకుంటారో చదువుకోండి. తన కష్టం తన నష్టం ఎప్పుడు కూడా ఒకసారి చెప్పలేదు. ఇది డబ్బు లేకపోయినా ప్రోత్సాహం అయితే ఉంది మీకు. సో ఆ మహాతల్లి తర్వాత దేవుడు అనుగ్రహము, కనకదుర్గమ్మ బహుశా ఆశీర్వాదం వల్ల. తర్వాత ఇంకోటి మీకు చెప్పాలి, కేవలం మెడిసిన్ చదివితేనే, ఇంజనీరింగ్ చదివితేనే ఈ వాళ్ళ ఎలిజిబిలిటీ చాలా, వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారనమాట. నాకు తెలియదు అది. ఎందుకంటే మా పెద్దన్నయ్య ఎండి, ఓకే, రెండో అన్నయ్య ఎంటెక్ ఫ్రమ్ ఆర్ఈసి వరంగల్. సూపర్. సో వాళ్ళు సివిల్ సర్వీస్ వైపు వెళ్ళలేదు. నేను నార్మల్ గ్రాడ్యుయేట్ని, నేను మెడిసిన్ చదవలేదు, ఇంజనీరింగ్ చదవలేదు. కాబట్టి ఏంటి ఆ తపన ఉండాలి. మీకు ఏం చెప్తున్నానంటే, పేదరికం వల్ల నాకు రాదు అనుకోకూడదు, అది అపోహ. నాకు డబ్బు ఉంది, నేను కొనేస్తాను. కొంతమంది ఈ ఐఏఎస్ అకాడమీల పేరుతోటి అకాడమీలు స్థాపించారండి. దాన్ని చూసి డబ్బున్న వాళ్ళు లక్షలు కుమ్మరించారు. ఎవరు బాగుపడ్డారు? అకాడమీ పెట్టినవాడే బాగుపడ్డాడు తప్పించి మీ ఏమయ్యారు 3 ఏళ్ల తర్వాత? నార్మల్ BA, BSc, దట్టు BA అంతే, BSc కూడా కాదు. BA అయిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ కోచింగ్ సెంటర్స్కి 99% ఈ సోకాల్డ్ ఐఏఎస్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ 3 ఏళ్ళు నష్టమే. వాళ్ళు ఓన్లీ గ్రాడ్యుయేట్ అవుతారు, వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఐఏఎస్ రాదు. ఎందుకు రాదో సింపుల్గా చెప్తాను నేను. 3 ఏళ్ల క్రితం చదివింది సివిల్ సర్వీసులు అడగడు. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు జూన్లో ప్రిలిమ్ జరుగుతుంది. దానికి ఎప్పటి నుంచి అడుగుతాడు యూపీఎస్సీ? 26 మేలో ఎగ్జామ్ ఉంటే 25 వరకు అంతే,
మీకు 24 అక్కర్లేదు యూపీఎస్సీకి. ఈ అకాడమీస్లో ఏం చెప్తారు 23, 22, 21, 20 నేను చాలా బాగా చదివిస్తున్నాను మీ అవును, ఇది అబ్బాయిని నిజమే అమ్మాయిని సార్. నేను అంటారు. కూడా చాలా విన్నాను. ఎప్పుడో చదువుతూ ఉండాలి. ఒక బుక్ పెద్దది ఉంటుంది. అది అంత లావు బుక్‌లో అన్నీ ఫస్ట్ నుంచి చదివితేనే, అమ్మా అసలు ఇంత లావు బుక్ ఎలా చదువుతారని నేనే అనుకుంటాను. అది కరెక్ట్ కాదైతే. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. మరి పేరెంట్స్కి తెలియాలి కదా. పేరెంట్స్కి అవగాహన ఉంటుంది. మాకు డబ్బులు ఉన్నాయి 10 లక్షలు పెట్టేసేస్తే 20 లక్షలు పెట్టేస్తే మా అమ్మాయి అబ్బాయి ఐఏఎస్లు అయిపోతారు. చదవాల్సింది ఎవరు? అబ్బాయి అమ్మాయి వాళ్ళకి తెలియనితనం. కాబట్టి ఇక్కడ ఈ లబ్ధి పొందేది ఎవరు? పేరెంట్స్ కాదు, స్టూడెంట్స్ కాదు, పెట్టిన అకాడమీ వాళ్ళు. కాబట్టి నేను దానికి వ్యతిరేకము, పూర్తిగా వ్యతిరేకము. ఈ ఎక్కడైతే మీరు అన్నారు మెంటారింగు, గైడెన్సు, సింపుల్ గైడెన్స్ ఎక్కడైతే ఇస్తారో, తర్వాత మెంటారింగ్ కూడా ఒకటి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు 100 మందిని నేను మెంటారింగ్ ఇస్తానని ఒకటి కూర్చుంటాడు అనమాట. ఎలా అవుతుందండి? ఇది ఐఏఎస్ ఎగ్జామా లేకపోతే ఏమన్నా క్లరికల్ ఎగ్జామా ఇది? మీకు 1-on-1 అంటే మీకేమైనా సందేహాలు ఉంటే మీతో కూర్చొని మీ సందేహాలను తీర్చేవాళ్ళు కావాలి మీకు. అది 1-on-1 మెంటారింగ్ అంటాము. ఎవ్వరు ఇవ్వరు అది. లక్షలు కుమ్మరించినా సరే కూడా ఇవ్వరు. అయితే నేను అమిగోస్ని స్టడీ చేశాను ఈ అకాడమీ ఐఏఎస్ దాన్ని. దాంట్లో చాలా తక్కువ నెంబర్ తీసుకుంటారు. స్టూడెంట్స్‌ని తీసుకో ఫ్యాకల్టీ చాలా ఎక్కువ, ఓకే. మెంటార్స్ చాలా ఎక్కువ. అంటే మీకేంటి డెఫినెట్గా మీకు 1-on-1 మీకు డెఫినెట్గా మీ డౌట్ క్లియరెన్స్ కానీ, మీ రైటింగ్ ఎబిలిటీస్ కానీ, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ వీటిలో మీకు 1-on-1 ఉండాలి. ఎందుకంటే ఇది హైయెస్ట్ లెవెల్ ఎగ్జామ్లో మీకు 10 మందిని కూర్చోబెట్టి నేను చదవటం వేరు, ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి చదవటం వేరు. కాబట్టి ఏం చేస్తారు, ఈ కమర్షియలైజ్ వాళ్ళు ఏం చేస్తారు, నాకు 400 మంది ఉన్నారు, 500 మంది తీసుకుంటారు వాళ్ళు, ఫ్యాకల్టీ 10 ఉంటారు. ఇక్కడ 50 మందిని తీసుకుంటారు, ఫ్యాకల్టీ 10 మంది ఉంటారు. తేడా చూడండి. కాబట్టి ఈ ఎగ్జామ్కి కావాల్సింది నిశ్చయము. మీరు మీ మనసా వాచా కర్మని నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటే మీరు అయి తీరుతారు. ఓకే. అయితే నేను మధ్యలో వస్తున్నాను. మీరు ఐపీఎస్ అవ్వాలని అనుకున్నారా ముందు? నేను ఐఏఎస్ యాక్చువల్గా అంటే నాకు ఒక డౌట్ ఎందుకు వచ్చిందనంటే, మీరు ఒక రోజు తినడానికే గడవని రోజు ఉండేది. ఆ రోజు ఎలా తినాలి అనేది. అలాంటిది మీరు ఐపీఎస్ అయ్యారు, ఎండి అయ్యారు. ఏంటి, హౌ ఇట్ పాసిబుల్? డబ్బు లేదు కదా. కాబట్టి నేను అన్నాను తప్పని ఉండాలన్నమాట. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో జ్ఞానోదయం అయింది. గవర్నమెంట్ కాలేజ్లోనే గవర్నమెంట్ హిందూ కాలేజ్ గుంటూరు గవర్నమెంట్ కాలేజ్. దానికి ముందు ఇంటర్మీడియట్ ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ విజయవాడ మున్సిపాలిటీ, అంతకుముందు మున్సిపాలిటీ బడి, కేబీసీ జెడ్పీ జిల్లా పరిషత్ స్కూలు. నాకు ఎక్కడ కూడా నా అకాడమిక్ కెరియర్లో నాకు ఎక్కడ స్పార్క్ తగలలేదు నాకు సివిల్ సర్వీసెస్ అయితే బాగుండు అని. కానీ నా క్లాస్మేట్స్ కొంతమంది వాళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మన్నవ నాగేశ్వరరావు, రవిశంకర్, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్ ఏమన్నారు, అరే సివిల్ సర్వీసెస్ ఒకటి ఉంది ఐఏఎస్, దానికి ప్రిపేర్ అవ్వాలరా. వాళ్ళు ఎలక్యూషన్ డిబేట్ దాంట్లోకి వెళ్ళేవాళ్ళు. నాకు అలాంటివి ఏమి లేవు. నార్మల్ లేదు ఫస్ట్ నుంచి కూడా. నాకు అసలు గోల్ అనుకోలేదు నేను. కానీ ఒకసారి ఆ స్పార్క్ మొదలైతే ఏంటి, మన్నవ నాగేశ్వరరావు నా డియర్ ఫ్రెండ్, నా క్లాస్మేట్, ఒరే అయితే ఐఏఎస్ కొట్టాలరా అన్నాడు. నేను అలా వింటున్నాను అంతే. యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందట ఎగ్జామ్ అని. అలా అది బహుశా ఆ సీడ్ పడిపోయింది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి జియాలజీ సబ్జెక్ట్ ఇంకా క్షుణ్ణంగా, అంటే ఏ లెవెల్కి వెళ్ళాను అంటే యూపీఎస్సీకి పాఠాలు చెప్తాను అనమాట. సివిల్ సర్వీసెస్కి నేను పాఠాలు చెప్పే లెవెల్కి వెళ్ళాను సబ్జెక్ట్. అంటే ఇక్కడ క్రమశిక్షణ అదే అనమాట. హార్డ్ వర్క్, క్రమశిక్షణ. మీ అంతటి మీరే తపనుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కష్టం కాదు, కానీ మీలో ఆ క్రమశిక్షణ మీ అంతటి మీరే తెచ్చుకున్నది మీలో ఉంటే మీరు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అయి తీరుతారు. నేనే ఒక ఉదాహరణ అనమాట. నాకు ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, ఇంట్లో గైడెన్స్ ఉందా అది లేదు, అమ్మ నాన్నకి ఏమీ తెలియదు, అన్నయ్యలకేమో వాళ్ళేమో ఇది వద్దు మనకు వద్దురా అంటారు, మనకు వద్దు రాదురా. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్, నాకు 57% నాది. ఎవరు ఊహిస్తారు, అసలు అనుకోరు కదా. టైం వేస్ట్ చేసుకుంటున్నాడు వీడు సివిల్ సర్వీసెస్ అని పట్టుకొని అంటే నేను ఎవరికి చెప్పలేదు ఫస్ట్. రెండోది నేను చేసింది ఇంకొకటి ఏంటి అంటే, నేను ఏం అవదలుచుకున్నా నేను ప్రపంచానికి చెప్పాల. కొంతమంది టామ్ వేసుకుంటారు పేరెంట్సే, మా అమ్మాయి ఢిల్లీలో ఉందండి, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతోంది, కలెక్టర్ అవుతుంది. ఆహా అవునా అమ్మా, అదొక పెద్ద టాక్ ఆఫ్ ద వీధ్ అవుతుంది అనమాట. అమ్మాయి వచ్చినప్పుడు వెళ్ళి ఏంటమ్మాయి ఐఏఎస్ అవుతావు కదా, కలెక్టర్ అమ్మ. అప్పటి నుంచి కలెక్టర్ అమ్మని పిలవటం మొదలు పెడతారు. డాక్టర్ అయితే డాక్టర్ ఇంజనీర్ అవ్వటం ఈజీ అండి, ఐఐటి అవ్వటం ఈజీ. మీకు ఐఏఎస్ అంత ఈజీ కాదు.
అంత ఈజీగా. అందుకని నేను చేసింది ఏంటంటే నేను అసలు ఎవరికీ చెప్పలేదు, ఇంట్లో కూడా ఎవరికి తెలియదు అసలు. ఆఫ్టర్ డిగ్రీ మీరు ఇదంతా స్టార్ట్ డిగ్రీ చేశారు. డిగ్రీ మీకు మెంటర్ ఉన్నారా మరి అప్పుడు? అప్పుడు లేరు. మీకు మీరే ఓన్గా నాకు నేనే చదువు? నాకు ఒక పద్ధతిలో ఫస్ట్ యూపీఎస్సి మీకు అర్థం అవ్వాలి అంటే అసలు యూపీఎస్సి ఒక వ్యక్తిగా ఊహించుకోండి మీరు. ఆ వ్యక్తి ఒక మైండ్ ఉంటుంది కదా, ఆలోచన విధానం ఉంటుంది కదా. అసలు యూపీఎస్సి ఆలోచన విధానం ఏంటి అన్నది ఏ కోచింగ్ సెంటర్లోనూ చెప్పరు. నా దగ్గరికి ఎవరైనా స్టూడెంట్ వస్తే నేను ఒకటే చెప్పేది, ఫస్ట్ యూపీఎస్సి అర్థం చేసుకో. ఫస్ట్ పాయింట్ అది, నీకు కావాల్సింది అది. ఎప్పుడైతే యూపీఎస్సిని అర్థం చేసుకుంటారో మీరు కరెక్ట్ లైన్లో ఐఏఎస్ అయి తీరుతారు. అలా కాకుండా నన్ను గుడ్డిది చేలో పడ్డట్టుగా వచ్చిన మెటీరియల్ మీరు అన్నారు చూసారు, ఎంతంత పెద్ద పెద్ద పుస్తకాలు నేను చదవలేదండి. నేను చదివింది వెరీ సింపుల్ న్యూస్ పేపరు. చదివింది క్షుణ్ణంగా నాకు అర్థమైందా లేదా, ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ప్రతిరోజు కూడా నాకు అర్థమైందా లేదా, నాకు అర్థం కాకపోతే నేను బట్టియం పట్టను. మనకేముందంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మనం బట్టియం పడతాం కదా, బైహార్ట్ చేసి దేవుడా ఆ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే బాగుండని రాదలాగా. యూపీఎస్సీ అలా చేయదు. అందుకే యూపీఎస్సీ మైండ్ని అర్థం చేసుకోవాలంటే మెమరీ బేస్డ్ ఎగ్జామ్ కాదు. మీరు మెమరీ బేస్ అయ్యారు అంటే మీకు యూపీఎస్సీ 10 ఏళ్ళు అయినా కానీ మీకు క్రాక్ చేయలేరు ఈ ఎగ్జామ్. సో అందుకనే ఈ కోచింగ్ ఐఏఎస్ అకాడమీలు అన్నది నేను పూర్తిగా వ్యతిరేకనే. ఏ పేరెంట్స్ అయినా సరే మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మేము మా అబ్బాయి అమ్మాయి అకాడమీలో లక్షలు ఖర్చు పెట్టి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆ అపోహదంతాను. మీరు మాయాలో బతుకుతున్నారు. మీ పిల్లలకి ఐఏఎస్ ఐపీఎస్ రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళు చెప్పినది 26 ఎగ్జామ్కి సరిపోదు. 26 ఎగ్జామ్కి 25 ఇన్ఫర్మేషన్ చాలు. 27 ఎగ్జామ్కి 26 ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఓకే, చిన్న స్టాక్ హిస్టరీ ఉంటుంది అంతే. హిస్టరీ అంటే అది మనం 11th 12th క్లాస్లో చదువుతాం హిస్టరీ, అంతవరకు ఉపయోగపడుతుంది అంతే మీకు. అది మారదు కదా హిస్టరీ. కరెంట్ అఫైర్స్ మారుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మారుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మారుతాయి. గాజాలో ఏం జరుగుతుంది, లేకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ విజిట్ సౌత్ ఆఫ్రికా ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి కదా. నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టరు ఫిబ్రవరి 1వ తారీఖున మన బడ్జెట్ ప్రవేశపెడతారు కదా పార్లమెంటులో. మీరు బడ్జెట్ గురించి మేము పిల్లలకు బాగా నేర్పించామండి. ఎప్పుడు నేర్పించారు? 16, 17, 18 బడ్జెట్కి 27కి ఎలా ఉపయోగపడుతుంది అది? ఇవన్నీ కూడా ఇవి తెలియంతనం. డబ్బులు ఉన్నాయి కదా, మా అబ్బాయి ఐఏఎస్ అయి తీరుతారు అంటే అవరు. దానికి డబ్బులు కాదు కావాల్సిందనమాట. ఈ సింపుల్ క్రమశిక్షణ ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మనకి. నాకు కైజెన్ అని ఒక పదం ఉంది జపనీస్లో, KIIKEIZEN, కైజెన్ అంటే ఏమిటి? మీరు ఏది పట్టుకున్నా సరే ఒక చిన్న స్టెప్ 1. మీరు రైటింగ్ వచ్చింది మనకి, దేంతో మొదలుపెట్టారు? అక్షరాలతో మొదలుపెట్టారు. ఇది కూడా అంతే. అక్షరాల తర్వాత పదాల తర్వాత గ్రామరు. కైజెన్ అంటే ఏంటి? మీరు పట్టుకున్న దాంట్లో స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంటు మీరు చేశారా లేదు, దానికి ఇంక్రిమెంట్ కావాలి, క్రమశిక్షణ కావాలి. ఇప్పుడు గాజాలో జరుగుతున్న దానికి ఉదాహరణకి ఇజ్రాయిల్ ఇష్యూ జరిగింది. ఇజ్రాయిల్ ఇండియా రిలేషన్షిప్ తీసుకుంటే మనకి అది ప్రతిరోజు నేను దాని గురించి అవగాహన పెంచుకుంటూ ఉండాలి. అది కైజెన్ పద్ధతి. జరుగుతుంది అనేది ప్రతిరోజు కూడా నేను ఒకసారి చదివేశాను కదా, 5 ఏళ్ల క్రితం చదివాను కదా అంటే అది ఉపయోగపడదు, ఐఏఎస్కి ఉపయోగపడదు. కాబట్టి కైజెన్ పద్ధతి అన్నది నాకు బాగా నచ్చినటువంటి ఒక మెథడ్. ఇప్పుడు మీ పిల్లలు కానీ ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు 1000 టాపిక్స్ చదవక్కర్లేదు, 100 టాపిక్స్ చదవండి. ఒక్కో టాపిక్ 1000 సార్లు చదవండి, గుర్తుంటుంది అప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? యూపీఎస్సీ చాలా తెలివైన ఆర్గనైజేషన్ అండి. మీరు డిగ్రీ రాసుంటారు, మేమంతా డిగ్రీ రాసాము. డిగ్రీలో మీరు ఎన్ని ఎడిషనల్ షీట్స్ రాస్తే, ఎన్ని బుక్లు, అంత ఎక్కువ మార్కులు ప్రొఫెసర్ ఇస్తారు కదా, అంతే కదా, మీరు రాసుంటారు కదా కదా. ఇంకా ఎడిషనల్ షీట్స్ ఇవ్వండి అని 20-30 ఎడిషనల్ షీట్స్ చేస్తారు కదా. ఇక్కడ అలా ఉండదు. ఐఏఎస్ ఎగ్జామ్లో మీకు 150 వర్డ్స్లో రాయమంటాడు. 150 వర్డ్స్ అంటే 3 పారాగ్రాఫ్సే. పాయింట్సే కావాలి మెయిన్. ఎగ్జాక్ట్లీ. పాయింట్స్ రావాలంటే అంటే కైజెన్ పద్ధతే అంటాను. మీరు ఒక టాపిక్ తీసుకొని దాంట్లో నాకు 5 పాయింట్లే కావాలి, ఒక్కొక్క పాయింట్ 5 లైన్లు, 25 లైన్లు నాకు ఆన్సర్. దీన్ని 150 వర్డ్స్కి నేను 150 లైన్స్ కాదు, 150 వర్డ్స్ 150 పదాల్లో రాయగలగాలి. యూపీఎస్సీ బ్రిలియన్స్ అది. మీది ఎప్పుడు సార్? 98? 93. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు? సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ వచ్చింది,
తెలియనితనము, ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సెకండ్ టైం. చాలా అద్భుతం. ఇప్పుడు మనకి సక్సెస్ నేర్పించకపోయినా ఫెయిల్యూర్ తప్పకుండా నేర్పిస్తుంది అనేది నేను నమ్మాను దాన్ని. అందుకే ఫెయిల్ అవ్వాలంటారు చాలా మంది. ఒక్కసారి మీరు ఫెయిల్ అయితేనే తెలుస్తుంది. ఫెయిల్ అయ్యి దాన్ని అర్థం చేసుకోవాలి, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను అన్నది అనాలిసిస్ చేసుకొని సెకండ్ టైం యూపీఎస్సీ ఇంతే కదా ఆ లెవెల్. ఫస్ట్ అటెంప్ట్ లో మీరేంటి ఎలా ఫేస్ చేశారు ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కి తెలియజేస్తారా? ఫస్ట్ అటెంప్ట్లో నాకు డిగ్రీ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే నాకు జియాలజీ మీద అద్భుతమైనట్టు కమాండ్ తెచ్చుకున్నాను నేను. అప్పట్లో మాకు 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేవి, సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండేవి. ఒక ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఒక మంచి మహానుభావుడు. ఇంకో సబ్జెక్ట్ తీసుకోవాలి, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే ఆయన సోషియాలజీ 2 ఆప్షన్లు తీసుకున్నాను. నా పద్ధతి ఏంటి అంటే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ మీద ఫస్ట్ అటెంప్ట్లో ఎందుకు ఫెయిల్ అయ్యానో చెప్తాను. నాకు మెయిన్స్ వరకు నాకు 1750 మార్కులు, ఇంటర్వ్యూ 250 మార్కులు. నేనేం చేశాను, విపరీతంగా నేను ఇంటర్వ్యూ కోసం 250 మార్కుల కోసం నేను ప్రిపేర్ అయ్యాను. 1750 మార్కులు నా చేతిలో ఉన్నాయని మర్చిపోయాను నేను. ఇంటర్వ్యూ వచ్చింది కానీ 250 మార్కులకే అక్కడ, కానీ 1700 మార్కులు నా చేతిలో ఉన్న వాటిని నేను ఓకే లైట్గా తీసుకున్నాను. ఇంటర్వ్యూ వచ్చినా సరే కూడా నాకు ఇంటర్వ్యూలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ప్రజెంటేషన్ లేదు, అది మే 14వ తారీఖు, ఢిల్లీ ఎండలు, దుమ్ము, తెలియని ప్లేసు, తెలియని భాష, నెర్వస్నెస్, టెన్షను 20 నిమిషాల్లో జరిగింది. కానీ చెమటలు పట్టేశాయన్నమాట నాకు. భయంతో మొదటిసారి పోయింది, రాలేదు నాకు సర్వీస్ ఏం రాలేదు. ఆ టెన్షన్కి పోయింది. ఆబ్వియస్లీ ఫస్ట్ స్టూడెంట్స్ ఆ టెన్షన్ వదిలేయాలి అంటే నాకు అందుకే అన్నాను ఫెయిల్యూర్ నాకు ఎలా నేర్పించింది అంటే నాకు లెసన్. ఫస్ట్ నాకు సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికల్లాను నాకు ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే 250 మార్కులకి, ఇంటర్వ్యూలో 0 ఇచ్చినా సరే కూడా 1750 నా చేతిలో ఉన్నాయి కదా, నేను దీంట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి. అయితే మీరు ఫస్ట్ టైం 250లో కాన్సన్ట్రేషన్ చేయలే? 250 కోసమే కాన్సన్ట్రేట్ చేశాను నేను. సెకండ్ టైం అది? సెకండ్ టైం అసలు చేయలే, అసలు ఇంటర్వ్యూ పట్టించుకోలేదు నేను. ఇంటర్వ్యూ ఎందుకు అంటే 0 ఇవ్వరు. ఇంటర్వ్యూ మీరు వెళ్ళి చక్కగా మీరు చక్కటి డ్రెస్ చేసుకొని వెళ్ళి వాళ్ళ ముందుండి స్మైల్ చేసి వాళ్ళకి కర్టసిస్ ఎక్స్టెండ్ చేస్తే 250కి 125 ఇస్తారు. 0 ఇవ్వరు. చాలు కదా, ముందా వస్తాయి కదా. 1750 నా చేతిలో ఉంది కదా, మెయిన్స్ మార్క్స్ నా చేతిలో ఉన్నాయి. 1750కి నేను ఎలా చదివాను అంటే నాకు 1750 తోటే నాకు ర్యాంక్ రావాలి. ఇంటర్వ్యూ నాకు అక్కర్లే, ఇంటర్వ్యూలో 0 ఇచ్చినా సరే కూడా నాకు ర్యాంక్ రావాలి. అంటే ఏంటి, ఆ 1000 చూసే సెలెక్ట్ లిస్ట్ 1000 దాంట్లో నా పేరు ఉండాలి అంటే ఈ 1750 మార్కులు నా చేతిలో ఉన్నాయి. వాటి గురించి ఇంకా అసలు ఆర్నిసలు రాత్రింబవళ్ళు ఆ 1750 మార్కులు. 1750కి నాకు కరెక్ట్గా 1000 వచ్చాయి. 950కి లాస్ట్ ర్యాంక్. అంటే నాకు ఇంటర్వ్యూలో 0 ఇచ్చినా సరే కూడా నాకు సర్వీస్ వచ్చేది ఏదో ఒకటి. ఇంటర్వ్యూలో నాకు 125కి ఇచ్చారు. ఓకే. కాబట్టి అందుకని ఆల్ ఇండియా 65th ర్యాంక్ వచ్చింది. ఇంకొక 5 మార్కులు ఎక్స్ట్రా వచ్చినట్లయితే టాపర్ అయ్యేవాడిని నేను. అనిరుద్ధ్ ముఖర్జీ నా బ్యాచ్మేట్, టాపర్ వాడు మా బ్యాచ్లో. సో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నేను నా ఫెయిల్యూర్ నాకు యూపీఎస్సి మైండ్ని ఓపెన్ చేసింది. అది నాకు గ్రేట్ లెర్నింగ్ లెసన్ అండి. నా చేతిలో ఉన్న దాంట్లో నేను ఎంత కష్టపడ్డాను. ఇప్పుడు ఎవరైనా సరే ఈ అమ్మిగోస్లో నా దగ్గరికి మెంటారింగ్కి వస్తే ముందు నీ చేతిలో ఉన్నదా నువ్వు ఫోకస్ చేసావా లేదా. ఏది 1750 మార్కులు ఏంటి, ఒక జిఎస్ 3 పేపర్లు, జనరల్ స్టడీస్ 3 పేపర్లు ఉంటాయి, అది 750 మార్కులకి. ఎస్ఏ ఒకటి ఉంటుంది, ఎథిక్స్ పేపర్ ఒక 250, ఒక 500కేమో ఒక సబ్జెక్ట్ మీరు ఎంచుకోవాలి. సోషియాలజీ ఆప్షన్లు, బయాలజీ ఓ 22 సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చిన కామర్స్ కూడా తీసుకోవచ్చు, సబ్జెక్ట్ కూడా ఉంది అది. అయితే అది 500 మార్కులకి. ఈ 1750లో నాకు 1000 వస్తే నేను ఆల్రెడీ నాకు ఇంటర్వ్యూలో 0 వచ్చినా 0 ఇవ్వరు. ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా చెప్పారు 0 ఇవ్వకూడదు, ఇవ్వరు. నేను ఇంకా ఫూలు, స్టూపిడ్, రోగు వాళ్ళని అబ్యూస్ చేసి ఇన్సల్ట్ చేస్తే నన్ను బయటికి నెడితే 0 ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీస్ రాసేస్తారు. ఓకే. అంతా ఏ క్యాండిడేట్ కూడా అలా చెయ్యడు. సూపర్ ఎక్స్పీరియన్స్. కాబట్టి నాకు ఫెయిల్యూర్ నేర్పించింది. ఏం నేర్పించింది, యూపీఎస్సి మైండ్ని అర్థం చేసుకో. యూపీఎస్సికి 150 పదాల్లోనే ఆన్సర్ రాయాలి అంటే నువ్వు 10 పేజీలు రాయకూడదు. సో ఇది చెప్తాను. ఎవరైనా మెంటార్ యొక్క రోల్ అన్నారు చూసారా, నాకు ఈ గైడెన్స్ చూస్తే చాలు, ఇది దొరికితే చాలు, ర్యాంక్ వచ్చి తీరుతుంది అనేది నేనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అక్కర్లేదు, పేదరికం గురించి బాధపడకూడదు, డబ్బులు ఉన్నాయని అహంకారం ఉండకూడదు.
వదిలేయాలి, క్యాండిడేట్ మీద వదిలేయాలి, నమ్మకంతో వదిలేయాలి. వేరే వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మీరు అలా చదువుకున్నారు. సెకండ్ అటెంప్ట్లో నాకు నేనే ఎందుకని ఫస్ట్ అటెంప్ట్లో నేను చేసిన తప్పులు నాకు ముందు కళ్ళ ముందు కనిపించాయి, అందుకే రాలేదు నాకు. అందుకే మీరు స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు, ఇదే చెప్తాను. మీరు సెల్ఫ్గానే ప్రిపేర్ అవ్వండి అని. ఒక మెంటర్ పక్కన ఉంటే ఓకే. అంటే అప్పుడు మీ స్టడీ వేరు, మీ నాలెడ్జ్ వేరు. ఇప్పుడున్న పిల్లలు అదే knowledge వేరు. కాబట్టి మెంటర్ ఉండాలి. కరెక్ట్. 93లో ఎగ్జామ్ పద్ధతి వేరు, సిలబస్ వేరు, 2026, 27లో వేరు అంటే అలా ఉండదు. యూపీఎస్సీ మారదండి. 93లో నేను రాసిన అదే ఎగ్జాము ఇప్పుడు కూడా 26లో కూడా అదే ఉంది. అదే ఇయర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఇయర్ కి తగ్గట్టుగా ఆ క్వశ్చన్స్ కరెంట్ అడుగుతారు. అఫైర్స్లోనే ఓన్లీ లిమిటెడ్గా ఉంటుంది అంతే. అదే. మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మారిపోతుంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో మారిపోతుంటుంది. డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను చదువుకున్నప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇంటర్నెట్ సోషల్ మీడియా అన్నది ఇప్పుడు వచ్చింది కదా. యూపీఎస్ ఏం చేస్తుంది, అసలు ఈ క్యాండిడేటు తన చుట్టుపక్కల ఏంటి జరుగుతుంది అన్న దాని మీద అవగాహన ఉందా లేదా అన్నది యూపీఎస్సి మెథడ్ ఆఫ్ టెస్టింగ్ యువర్ అవేర్నెస్. మీ అవేర్నెస్ని అది టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎలాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా ఇప్పుడు, దీనివల్ల గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ దాంట్లో పోతున్నాయి, జాబ్స్ అన్ని తీసేస్తున్నారు. ఉదాహరణకి అమెజాన్ నిన్న న్యూస్లో ఉంది, 14,000 జాబ్స్ తీసేశారు కదా. ఎందుకని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటున్నారని. దానివల్ల మరి ప్రభుత్వంలో వస్తుందా, ప్రభుత్వ జాబులు కూడా పోతాయా అన్నది యూపీఎస్సీ క్వశ్చన్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కరెంట్ అఫైర్స్ కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. సోషల్ మీడియాలో డిజిటల్ అరెస్ట్ అన్నది ఒక పెద్ద ఇష్యూ అయిందనమాట. ఎంత పెద్ద ఇష్యూ అయింది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అండ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళు డిజిటల్ అరెస్ట్ ఏమిటి, ఈ స్కామ్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయి అని. అప్పుడు లేదు. ఇప్పుడు మీరు రేపు 2026 యూపీఎస్సీ రాస్తే దీని మీద అడుగుతుంది యూపీఎస్సీ మిమ్మల్ని. అంటే మీరు అవేర్గా, మీరు అవగాహనతో ఉన్నారా లేదా, అబ్జర్వెంటా కాదా అన్నది. కాబట్టి మీకు 2015, 16లో 20లో చదివింది ఇప్పుడు ఉపయోగపడదు. 12 నెలల ముందు నుంచి మాత్రమే. అందుకే సెల్ఫ్ డిసిప్లిన్ కావాలంటాను. దీనికి మీ అంతటా మీరు తృష్ణ మీలో ఉండాలి. తపన, కమిట్మెంట్ మీలో నుంచి రావాలి, క్యాండిడేట్స్ నుంచి రావాలి, పేరెంట్స్ నుంచి కాదు. ఇన్స్టిట్యూట్ కూడా మేము ఇక్కడ జాయిన్ అవ్వండి మీకు ఐఏఎస్ అయిపోతారు అంటే అది అడ్వర్టైజ్మెంట్ కోసమే అంతే. నేను ఫ్యాకల్టీ ఎవరో చూస్తా. తర్వాత ఇంకొక విషయం వచ్చిందనమాట. అసలు ఏ కోచింగ్ ఏంటంటే చూడాలి అంటే మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఎంక్వైరీ చేయాల్సింది ఒకటే, 10 పేపర్లు ఉన్నాయి కదా, ఎంతమంది ఫ్యాకల్టీ 10 పేపర్లు చెప్తున్నారు అని ఒక్కటి అడగండి, వాళ్ళ పేర్లు అడగండి. ఫ్యాకల్టీ ఒకళ్ళు 10 పేపర్లు చెప్తున్నారు. కొన్ని ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు మీరు అడిగారు, హైదరాబాద్లో ఎందుకు, ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు అంటే కొంతమంది ఇక్కడ కోచింగ్ సెంటర్లు పెట్టుకొని అదొక బిజినెస్ లాగా అనమాట. పెట్టుకొని ఏం చేస్తున్నారు, హిస్టరీ తనే చెప్తాడు, జాగ్రఫీ తనే చెప్తాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళే చెప్తుంటారు, అన్నిటికీ నేనే అంటుంటారు. తెలియని తర్వాత ఏం చేస్తారు, లక్షలు కుమ్మరిచ్చేస్తారు అక్కడ. అందుకే వేరే చోటికి వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తారు. పేరెంట్స్ తెలుసుకుంటున్నారు ఈ విషయం. అది పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు మీ పిల్లల్ని ఐఏఎస్ కోచింగ్ కోసం పంపించే ముందు ఒక ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ చెప్తారు అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. కొంతమంది అయితే ఓన్లీ ఒకళ్ళే చెప్తారు అన్ని సబ్జెక్టులు. అదేమన్నా ఐఏఎస్ ఎగ్జామా లేకపోతే ఇంకోటి ఏమన్నా క్లరికల్ గ్రేడ్ ఎగ్జామా అండి? అంత యూపీఎస్సీని అంత తక్కువగా అంచనా వేయకూడదు. పేరెంట్స్ అలాగా మోసపోతారు. అదే అందుకని పేరెంట్స్ చాలా హోషియారు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు అడ్వర్టైజ్మెంట్స్ గురించి వెళ్ళకూడదు. మీరు అయితే మీలాగే ఉండి సెల్ఫ్గా చదువుకోవచ్చా? సరే, కొంతమంది పేద విద్యార్థులే ఉన్నారు, మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి అంత ఫీజు పెట్టి చదువుకోలేము, మరొక మంచి మెంటార్ని కూడా మనం వెతుక్కోవాలి. ఇంట్లోనే ఉండి చదువుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? చాలా కష్టం. నేను ఒంటరిగా ఉండి నేను ఇంట్లో ఉండి చదువుకుంటాను అంటే యూపీఎస్సి అన్నది అది అందని ద్రాక్ష పండు అవుతుంది. ఎందుకు అంటే యూపీఎస్సీలో సిలబస్ లేదు మీకు. నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీరు 100 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి, ఒక టాపిక్ని 1000 సార్లు చదవండి. మీరు ఇది పెట్టుకోండి. ఇదే అయితే ఈ 100 టాపిక్స్ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అన్నది మీ ముందున్న ప్రశ్న. ఇక్కడ అమిగోస్ లాంటి ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది, వాళ్ళు టీం ఉంటుంది, ఒక 10-15 టీము అలా స్కాన్ చేస్తూ ఉంటారు.
అన్నీ జరుగుతాయి, ఈవెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు స్కాన్ చేసి లిస్ట్ పెట్టుకుంటారు. లిస్ట్ పెట్టుకొని దీనికి మీకు 100 టాపిక్స్ మీద క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్తారు మీకు అది. ఈ 100 టాపిక్స్ మీరే సెలెక్ట్ చేసుకునే సత్తాలో మీలో ఉందనుకోండి, ఏ కోచింగ్ అక్కర్లేదు మీకు, ఏ కోచింగ్ అక్కర్లేదు. అందుకే ఏం చేస్తారు చూడండి, మొదటిసారి కోచింగ్కి వెళ్తారు, రెండోసారి వెళ్ళరు. తెలిసిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకని ఆ టాపిక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకునే సత్తా మీలో వచ్చేస్తుంది, స్కిల్ మీలో వచ్చేసింది అది. కాబట్టి ఫ్రెషర్స్ ఉన్నారనుకుంది, వాళ్ళకేంటంటే ఫస్ట్ టైము 100 టాపిక్ల 200 టాపిక్స్ అన్నది ప్రొఫెషనల్ కోచింగ్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆ కమిటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు కేర్ఫుల్గా స్కాన్ చేసి గత 10 ఏళ్ల బట్టి యూపీఎస్సి ఆలోచన ఎలా ఉంది అని అర్థం చేసుకొని కరెంట్ అఫైర్స్ నుంచి హిస్టరీ, జాగ్రఫీ లాంటి ఆప్షనల్స్ నుంచి ఒక సబ్జెక్ట్స్ తయారు చేస్తారు. ఈ సబ్జెక్ట్స్ అన్నది మీకు మోర్ ఆర్ లెస్ హెల్ప్ చేస్తాయి. అంతే తప్పించి మీరు అక్కర్లేదా అంటే డెఫినెట్గా కోచింగ్కి వెళ్ళక్కర్లా, ప్రొవైడెడ్ మీలో ఈ సత్తా ఉంటే, కొంచెం ఆ బేసిక్స్ తెలిస్తే చాలు. తెలిస్తే. ఫస్ట్ అందుకే మీకు గైడెన్స్ కానీ మెంటరింగ్ కానీ చాలా అవసరం అక్కడ. మీకు ఏంటి ఒక సబ్జెక్ట్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉదాహరణ తీసుకుందాము. దాంట్లో ఎంత చదవాలి, ఏం చదవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అన్నది ఫ్రెషర్స్ మీకు తెలియకపోవచ్చు. ఈ మెంటర్ ఏం చేస్తాడు, యూపీఎస్సి పద్ధతిని అర్థం చేసుకొని మనకి దాని గురించి మెటీరియల్ కానీ దాని గురించి ప్రశ్నలు కానీ ఇస్తాడనమాట. కాబట్టి టాపిక్స్ సెలక్షన్ వరకు మాత్రం కొన్ని గైడెన్స్ చాలా అవసరం. టాపిక్స్ మీద అవగాహన కోసం మీకు మెంటర్ అవసరం. మెంటర్ ఉండాలి అని అంటారు, ఉంటే బెటర్ ఇప్పుడున్న వాళ్ళకైతే. సో ఖచ్చితంగా పేద విద్యార్థులకి ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది అందని ద్రాక్షేమి కాదు, వాళ్ళకు కూడా అందుతుంది అని అంటారు. సో పేద విద్యార్థులకు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది చాలా ఈజీ అంటారు, అందరికీ కూడా మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేద విద్యార్థులు కూడా మాకు ఒక కళ ఉంటుంది, మేము ఇలా అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు, వాళ్ళకి ఒక మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్టడీ పాయింట్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.